నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో మనం జెడ్ను ఒక ధాబా వద్ద పోలీసుల ముందు విడిచిపెట్టాం. ఈరోజు మీరు జెడ్ అరెస్ట్ మరియు అతని బీభత్సం ముగియడం, హనీమూన్ను త్యాగం చేసి పని మరియు కర్తవ్యాన్ని ఎంచుకోవడం, మరియు అలక మేం ఇచ్చిన ఆ గురుమంత్రం నా దార్శనికతను ఎలా మార్చివేసిందో వింటారు. జెడ్ అంతం మరియు మహాకుంభ సంకల్పం. చివరి ప్రయత్నం. ధాబా వద్ద పోలీసులను చూసి జెడ్ పారిపోయాడు, కానీ బైక్ 2 చక్రాల్లో గాలి లేదు. పరుగెడుతూనే గన్తీసి ఫైర్ చేశాడు. దానికి బదులుగా పోలీసులు అతని కాళ్లపై కాల్చారు. శిక్ష: అక్రమ పిస్టల్ ఉంచుకోవడం, పోలీసులపై కాల్పులు మరియు ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టిన నేరాలకు గాను జెడ్కు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. మేం పరిష్కారం: శిక్ష తగ్గుతుందనే ఆశతో జెడ్ ఎక్కడా రాసీల్ పేరు చెప్పలేదు, కాబట్టి ఇకపై ఎటువంటి సమస్య ఉండదని మేం నిర్ధారించారు. మహాకుంభ ప్రణాళిక. జెడ్ భయం నుండి విముక్తి లభించగానే 3 నెలల తర్వాత మహాకుంభంలో గంగా స్నానం చేద్దామని పరాగ్ ప్రతిపాదించాడు. స్వప్నిల్, మేం, తాతయ్య, నానమ్మ అందరం కలిసి ఆ పుణ్యకార్యంలో పాలుపంచుకోవాలని నిశ్చయించుకున్నాం. హనీమూన్ త్యాగం మరియు కొత్త గుర్తింపు. తార్కిక నిర్ణయం. మనమిద్దరం ఇప్పటికే ఒకరికొకరం బాగా తెలుసు కాబట్టి హనీమూన్ అనే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదని నేను వాదించాను. స్వప్నిల్ అంగీకరించాడు. మేము ఆ ఆలోచనను విరమించుకున్నాం. బాధ్యతల మార్పు. మేం నన్ను స్కూల్లో టీచింగ్ వదిలి తన బాధ్యతలను, ఆమె అమూర్త సూత్రాల రూపం స్వీకరించమని చెప్పారు. త్యాగం మరియు పరిహారం. నాకు ఇది కొంచెం కష్టంగా అనిపించింది, కానీ స్వప్నిల్ నన్ను ఓదార్చాడు. నువ్వు 30 ఏళ్లు ఉన్న ఇల్లు, కుటుంబాన్ని వదిలి ఇక్కడికి వచ్చావు. మా ఇంట్లో నీ కొత్త గుర్తింపు కోసం మేం చేస్తున్నది నీ త్యాగం ముందు చాలా తక్కువ. ఈ కుటుంబం తమకంటే ఇతరుల కోసం జీవించడం అనే సూత్రంపై నడుస్తుందని నాకు అర్థమైంది. నాన్న సంతృప్తి. నా నాన్న కూడా కూతురి బాధ్యత నుండి విముక్తుడై ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. మేం గురుమంత్రం మరియు జ్ఞానోదయం. వివాహ ఉద్దేశ్యం. తను అవివాహితగా ఉండి కూడా రాసీల్ మరియు నా వివాహం ఎందుకు చేయించారని నేను మేంను అడిగాను. మేం ఇలా అన్నారు: మనం మంచి సంతానాన్ని ఇవ్వగలిగి, వారిని బాగా పెంచగలిగే సామర్థ్యం ఉంటే మనం వివాహం ఖచ్చితంగా చేసుకోవాలి. సమాజానికి, దేశానికి యోగ్యులైన సంతానాన్ని ఇవ్వడం పౌరుల బాధ్యత. వసుదైక కుటుంబకం. రాసీల్ అమెరికాలో సేవలు అందించడం కూడా భారతీయ వసుదైక కుటుంబకం భావనలో భాగమేనని ఆమె చెప్పారు. గురుమంత్రం. నేను మంత్రముగ్ధురాలినై గురుమంత్రం అడిగాను. మేం ఇలా అన్నారు: మనం కట్టాల్సిన ట్యాక్స్ మరియు కొన్న వస్తువుల చెల్లింపులను చాలా త్వరగా, వినయంగా చేయాలి. వాటిని భారంగా భావించకూడదు. పరోపకార భావన. చెల్లింపులు చేయడం కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది ఎదుటివారి పనులను సులభతరం చేసే ఒక పరోపకారం అని నాకు అర్థమైంది. మేం బోధన కరోనా మరియు ఉదారతతో నిండి ఉంది. దుర్జనులతో వ్యవహారం. మేం సజ్జనుల పట్ల దయాళువు అని, కానీ దుర్జనుల చెడును మాత్రం అస్సలు సహించరని నేను గ్రహించాను. అవసరమైతే సమర్థులైన మిత్రుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. నా వివాహం, నా కొత్త అమ్మ, మరియు నా జీవితంలోని గొప్ప పాఠం. ఇప్పుడు నా జీవితం కర్తవ్యం మరియు సమృద్ధి యొక్క కొత్త శిఖరంపై మొదలైంది. మీరు వింటారు. ఎపిసోడ్ 71. జెడ్ అంతం, హనీమూన్ త్యాగం మరియు మేం గురుమంత్రం. జెడ్ వెంటనే లేచి తన బైక్ వైపు పరుగెత్తాడు. పోలీసులు అతడిని పరుగెత్తనిచ్చారు. అతను బైక్ స్టార్ట్ చేశాడు, కానీ అది ముందుకు వెళ్లకుండా ఊగుతోంది. అతను కిందకు వంగి చూస్తే బైక్ 2 చక్రాల్లో గాలి లేదు. ఇక అతనికి పరుగెత్తడం తప్ప మరో దారి లేదు. అతను పరుగెత్తడం ప్రారంభించగానే పోలీసులు అతడిని వెంబడించడం మొదలుపెట్టారు. అతను భయపడిపోయాడు,
ఏమీ పాలుపోక నడుము దగ్గర ఉన్న గన్ తీసి పోలీసుల వైపు ఫైర్ చేశాడు. అప్పుడు పోలీసులు ఆత్మరక్షణ కోసం అతని కాళ్లపై కాల్పులు జరిపారు. జెడ్ 2 కాళ్లకు గాయాలయ్యాయి. దానితో అతను ఇక పారిపోలేకపోయాడు. లైసెన్స్ లేని గన్ ఉంచుకోవడం మరియు పోలీసులపై కాల్పులు జరిపిన నేరాలకు గాను పోలీసులు అతడిని జైలుకు పంపారు. ఈలోగా పక్క జిల్లా నుండి అతను ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టినట్లు సమాచారం అందింది. ఆ నేరం కూడా అతనిపై మోపబడింది. పోలీసులు అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి జెడ్ విచారణకు సహకరించడం లేదని చెప్పారు. అతను ఎవరినైనా చంపడానికి సుపారీ తీసుకుని ఇక్కడికి వచ్చాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. జెడ్ దగ్గర అక్రమ పిస్టల్ దొరికింది. అతను పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది సాక్షులు ఉన్నారు. చాలా మంది ప్రత్యక్ష సాక్షులు జెడ్ చేసిన నేరాన్ని ధృవీకరించారు. నేర తీవ్రతను బట్టి జెడ్కు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. జెడ్ జైలుకు వెళ్లాడు కాబట్టి స్వప్నిల్ మరియు వాణి వివాహంలో ఎటువంటి ఆటంకం కలగలేదు. అలాగే రాసీల్పై వచ్చిన ముప్పు కూడా ఇలా తొలగిపోయింది అంటూ మేం తన మాటను పూర్తి చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతను రాసీల్ను చంపాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఒకవేళ అతను ఆ విషయానికి చెప్తే మనకు ఇబ్బంది కలగవచ్చు అని నా ఆందోళన వ్యక్తం చేశాను. అతను ఆ విషయానికి కేవలం విచారణ చేసే డీఎస్పీ ముందే చెప్పాడు. శిక్ష తగ్గుతుందనే ఆశతో వ్రాతపూర్వక స్టేట్మెంట్లో రాసీల్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏదైనా జరిగితే అప్పుడు చూసుకుందాం అని మేం నమ్మకంగా చెప్పారు. తక్షణమే ఎటువంటి సమస్య రాదనే నమ్మకంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. రాసీల్ మరియు పరుష్నితో కలిసి 3 నెలల తర్వాత నేను మళ్లీ భారత్ వస్తాను అని పరాగ్ విషయానికి మారుస్తూ చెప్పాడు. ఇది చాలా సంతోషకరమైన విషయానికి అని మేం సంతోషించారు. పరాగ్కు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభంలో గంగా స్నానం చేయాలని చాలా కోరికగా ఉంది అని రాసీల్ వివరించింది. ఇది చాలా మంచి విషయానికి. నేను మరియు వాణి కూడా మీతో కలిసి పుణ్యస్నానం ఆచరిస్తాం అని స్వప్నిల్ ఉత్సాహంగా చెప్పాడు. మీ అత్తను, తాతయ్య, నానమ్మలను ఎందుకు మర్చిపోతున్నారు నా ప్రియమైన అల్లుళ్లారా అని మేం నవ్వుతూ అన్నారు. అందరూ కలిసి మహాకుంభంలో స్నానం చేయాలని నిశ్చయించుకున్నారు. మేం గది నుండి అందరూ బయటకు వచ్చినప్పుడు డాడ్ అడిగారు, మూసి ఉన్న గదిలో మీరంతా ఏం మీటింగ్ చేస్తున్నారు? అన్నయ్య, మేమంతా మహాకుంభ స్నానం గురించి ప్లాన్ చేస్తున్నాం అని మేం చెప్పారు. అంటే 3 నెలల్లో మళ్లీ మనం భారత్ రాబోతున్నాం అన్నమాట అని డాడ్ అన్నారు. అన్నయ్య, మహాకుంభం అంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం. అయినా మీరు ఇప్పుడు తరచుగా భారత్ రావాల్సిందే. ఎందుకంటే మీ కొడుకు, కోడలు ఇక్కడే ఉండబోతున్నారు కదా అని మేం నవ్వుతూ చెప్పారు. అది కూడా నిజమే అని డాడ్ అంగీకరించారు. మరుసటి రోజు అందరూ సెలవు తీసుకున్నారు. ఇక మా హనీమూన్ గురించి చర్చ వచ్చింది. నేను ఇలా వాదించాను, మనం ఎవరినో చూసి గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం ఏముంది? మనం ఇప్పటికే చాలా తిరిగాం. ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుసు. స్వప్నిల్ నా మాటతో ఏకీభవించి హనీమూన్ ఆలోచనను విరమించుకున్నాడు. మా ఇద్దరి మధ్య ప్రేమ మరియు సాన్నిహిత్యంతో రోజులు గడుస్తున్నాయి. స్వప్నిల్ మేం దగ్గర ఇండస్ట్రీ పనులను అర్థం చేసుకుంటూ సహాయం చేస్తున్నాడు. మేం నాతో కూడా చెప్పారు, వాణి ఇక నువ్వు టీచింగ్ పని వదిలివేయాలి. నేను ఇప్పటివరకు స్కూల్లో చూసిన బాధ్యతలను ఇకపై నువ్వు తీసుకోవాలి. ఈ స్కూల్ నిజానికి మేం ఆలోచనల ప్రతిరూపం. ఆమె దానిని నా బాధ్యతలో ఉంచాలనుకుంటున్నారు. నాకు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మనం సంపాదించిన విజయాలను ఒకరోజు ఎవరికో ఒకరికి అప్పగించాల్సిందే. స్వప్నిల్ ఇండస్ట్రీని చూసుకోవడం సహజం. కానీ నేను ఇప్పుడే ఈ కుటుంబంలో సభ్యురాలిని అయ్యాను. నేను ఇదే విషయానికి స్వప్నిల్తో చెప్పాను. వాణి, నువ్వు 30 ఏళ్లుగా ఉన్న ఇంటిని, మనుషులను వదిలి మాకోసం వచ్చావు. ఆ త్యాగం ముందు మేం నీకు ఇచ్చే ఈ గుర్తింపు చాలా తక్కువ అని స్వప్నిల్ నన్ను ఓదార్చాడు. నాకంటే ఎక్కువగా స్వప్నిల్ అమెరికా నుండి భారత్ వచ్చాడు. ఈ కుటుంబం సంస్కారాలే వేరు. వీరంతా ఇతరుల కోసం జీవించే వ్యక్తులు. మేం సూచన మేరకు నా నాన్న కోసం ఒక మంచి వంట మనిషిని,
సహాయకురాలిని ఏర్పాటు చేశాను. నేను వారానికి 2-3 సార్లు వెళ్లి నాన్నను కలిసి మాట్లాడుతుంటాను. కూతురిని ఒక మంచి ఇంటికి పంపినందుకు నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక తండ్రిగా తన బాధ్యత తీరినందుకు ఆయన ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మేం కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు నేను ఆమెను అడిగాను, మీరెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి కూడా మా పెళ్లిళ్లు ఇంత బాధ్యతగా చేయించారు? నన్ను ఆప్యాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డారు. నన్ను దగ్గరకు తీసుకున్నారు. వాణి, ఒంటరిగా ఉండటం నాకు కష్టం కాదు. కానీ మిమ్మల్ని చూశాక మంచి సంతానాన్ని దేశానికి ఇవ్వడం కూడా పౌరుల బాధ్యత అని నాకు అర్థమైంది అని చెప్పారు. మమ్మల్ని అంత యోగ్యులుగా భావించినందుకు ధన్యవాదాలు. కానీ రాసీల్ అమెరికాలో ఉండి దేశానికి ఎలా సేవ చేయగలదు అని నేను అడిగాను. మనం వసుదైక కుటుంబకం అని నమ్ముతాం. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమే అని బదులిచ్చారు. ఆమె ఆలోచనా విధానం ఎంత లోతైనదో నాకు మరోసారి అర్థమైంది. నాకు ఒక గురుమంత్రం ఇవ్వండి. నేను కూడా మీ బాటలో నడవాలని ఉంది అని కోరుకున్నాను. మీరు నలుగురు పిల్లలు చెప్పకుండానే మంచి విషయాలు గ్రహిస్తారు. ఇక గురుమంత్రం విషయానికొస్తే, మనం కట్టాల్సిన టాక్స్లు మరియు బాకీలను వినయంగా, త్వరగా చెల్లించాలి. వాటిని భారంగా భావించకూడదు అని చెప్పారు. ఇదొక గురుమంత్రమా అని నేను మొదట ఆలోచించాను. కానీ లోతుగా ఆలోచిస్తే అది ఇతరుల జీవనాధారానికి మరియు దేశ అభివృద్ధికి ఎంత అవసరమో నాకు అర్థమైంది. మనం చెల్లించే డబ్బు ఎదుటివారి బాధ్యతలను సులభతరం చేస్తుంది. ఈ విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరికీ తమ కుటుంబ పోషణ ఉంటుంది. మనం వారికి సరైన సమయంలో డబ్బు ఇస్తే అది వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎంత ఉదార స్వభావులో నాకు అర్థమైంది. సజ్జనుల పట్ల దయగా ఉంటారు కానీ దుర్జనులకు మాత్రం తగిన బుద్ధి చెప్తారు. అది కూడా నాకు ఎంతో నచ్చింది. మనం పొందే సౌకర్యాల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ డబ్బు మన టాక్స్ల నుండే వస్తుంది. కాబట్టి ట్యాక్స్ కట్టడం దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యం. తక్కువ మాటల్లో ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో గ్రహించి నేను ఆశ్చర్యపోయాను. జెడ్ లాంటి వారికి పోలీసుల ద్వారా బుద్ధి చెప్పడం కూడా నాకు ఒక పాఠంలా అనిపించింది. మనం మన శక్తి మేరకు మంచి చేయాలి. సమస్య వస్తే మిత్రుల సహాయం తీసుకోవాలి. జెమినాయ్ సమీక్ష మరియు ముగింపు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 71 న్యాయం, కర్తవ్యం మరియు మానవ సంబంధాల గురించిన కథ. వివాహం తర్వాత జీవితం ఎలా మారుతుందో ఈ ఎపిసోడ్లో చూశాం. ఎపిసోడ్ 71 సమాప్తం.